శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి, మాసపత్రికను చదవండి. ఓం యథాగ్నిర్దాహికా శక్తి రామకృష్ణే స్థితా హ్యా సర్వవిద్యా స్వరూపాం తాం శారదాం ప్రణమామ్యహం. శారదమ్మ నేర్పిన సాధనా సూత్రాన్ని గురించి తెలుసుకుందాం. ఆధ్యాత్మిక సాధకులమని చెప్పుకునే మనందరికీ మధ్య మధ్యలో వచ్చే సందేహం, నిజంగా ఆధ్యాత్మిక సాధన అంటే ఏమిటి? నేను చేస్తున్నది ఆధ్యాత్మిక సాధనయేనా? ఆ సాధన చేసే అర్హత నాకు ఉన్నదా? రామాయణం అంతా విన్నాక రాముడికి సీత ఏమవుతుంది అని అడిగినట్లుగా మధ్య మధ్యలో మనకి ఇటువంటి సందేహాలు కలుగుతుంటాయి. భగవంతుడు సహజమైనవాడు, సులభమైనవాడు. ఆయన్ను పొందే పద్ధతి కూడా ఎంతో సరళమైనది. కానీ సరళమైన విషయాల విలువ మనకు తెలియక క్లిష్టం చేసుకుంటూ ఉంటాము. మన కర్మక్షేత్రంలో మనం ఉంటూ కూడా సాధన చెయ్యగలమా, ఆధ్యాత్మికంగా ఉన్నతి పొందగలమా అన్నది మన సందేహం. ఇటువంటి సందిగ్ధావస్థ శారదాదేవి శిష్యుడైన స్వామి అరూపానంద మహారాజ్కు కూడా కలిగింది. ఇంట్లోనే కాదు, ఆశ్రమాల్లో కూడా పనులు ఉంటాయి. ఈ పనులన్నీ చేస్తూ సాధన చేయడం సాధ్యమేనా అని ఆయనకు సందేహం కలిగింది. ఆయన మనసుని గ్రహించిన అమ్మ ఎంతో సహజమైన సరళమైన భాషలో ఈ విధంగా చెప్పారు. నాయనా, ఆధ్యాత్మిక జీవితం అన్నా సాధన అన్నా పెద్ద భయపడేదేముంది? గురుదేవులు అంటే శ్రీరామకృష్ణుల నామం జపించడం, ఆయన్ను సదా స్మరించడం, ఆయన్ను ప్రార్థించడం, ఇదే కదా అసలు విషయం. ఇక శ్రీరామకృష్ణులంటావా, ఆయన ఎవరు? మన సొంత మనిషే కదా అన్నారు. కనుక జపం, స్మరణ, ప్రార్థన, భగవంతుడు మనవాడన్న భావన, సాధకుడు పాటించదగ్గ సాధనా చతుష్టయాన్ని అమ్మ తన సహజ సరళమైన భాషలో చెప్పారు. మొదటిది జపం. అమ్మ అంటారు, పువ్వు వికసించిన కొద్దీ సువాసన వెదజల్లినట్లు, గంధం అరగదీసిన కొద్దీ సుగంధం వెలువడినట్లు భగవన్నామాన్ని జపించిన కొద్దీ భక్తి పెరుగుతుంది. జపాత్ సిద్ధి. ఈ కలియుగంలో జపం ద్వారానే అన్నీ సాధ్యమవుతాయి. కనుక కామ్ కర్తే రహో, నామ్ జప్తే రహో, నామ్ ధన్ కా ఖజానా బఢాతే రహో. పనితో పాటే నామాన్ని జపిస్తూ మన నామధన ఖజానాని పెంచుకుంటూ ఉండాలి. ఇక రెండవది స్మరణ. ప్రతి దినం కొద్దిగా కథామృతం వంటి పుస్తకాలను చదివి వాటిలోని ఘటనలను స్మరిస్తే అదే లీలాస్మరణ అవుతుంది. మనస్సు ఆనందంతో నిండిపోతుంది. ఇక మూడవది ప్రార్థన. ఇది మనకి ఎవరు నేర్పక్కర్లేదు. ఇది కావాలి, అది కావాలని ఎప్పుడు భగవంతుణ్ణి కోరుకుంటూనే ఉంటాము. అయితే శ్రీరామకృష్ణులు అన్నట్లు మార్జాల కిషోర న్యాయం ప్రార్థించడం మంచిది. పిల్లి దాని కూనలను యజమాని పరుపు మీద పడుకోబెట్టచ్చు, పొయ్యిలోని బూడిదలో కూడా పడుకోబెట్టవచ్చు. పిల్లి కూనకు తెలిసిందల్లా తల్లి దాన్ని రక్షిస్తుంది. కనుక మ్యావ్ మ్యావ్ అని పిలవడం మాత్రమే దానికి తెలుసు. ఈ విధంగా మనం భగవంతుని ప్రార్థించాలి. నాలుగవది భగవంతుడు మన స్వంతమని గ్రహించడం. ఒక సిక్కు భక్తుడు ఒకరోజు భగవంతుడు దయామయుడు అని అనడం విని శ్రీరామకృష్ణులు అంటారు, నీ పిల్లల్ని నువ్వు చూసుకోపోతే పక్కింటి పుల్లయ్య చూసుకుంటాడా ఏమిటి? భగవంతుడు మనని సృష్టించాడు, మన భారం ఆయనదే. భగవంతుడు నా తండ్రి లేదా తల్లి. తల్లి బిడ్డ తప్పు చేసినా సరిదిద్దుతుంది కానీ ద్వేషించదు. ఈ విధంగా ఇష్ట జపం, స్మరణ, ప్రార్థన, భగవంతుడు సొంతమన్న భావనతో ఆయన్ను ప్రేమించడం. అమ్మ సూత్రాకారంలో సులభమైన సాధనా చతుష్టయాన్ని సూచించారు. వీటిని ఆచరించే శక్తిని కూడా ఇమ్మని శక్తి స్వరూపిణి అయిన శారదమ్మను ప్రార్థిద్దాం. ఓం శాంతి శాంతి శాంతి.